అన్నం తింటంటే బాగా గొంతులో నొప్పిగా ఉంటాం. అది గొంతు క్యాన్సర్ అని మేము గుర్తించడం లేట్ అవ్వటం వల్ల అది. నమస్తే అండి, నా పేరు శ్రీను. మేము చుండూరు నుంచి వచ్చాము. మా పేషెంట్ పేరు పెరికల మా అత్తమ్మ గారు, మా అత్తగారు అవుతారు. మా అత్తగారికి గొంతు క్యాన్సర్ అని తెలిసింది. స్టార్టింగ్ 2024 జూన్లో. అంతకుముందే ఉందనుకుంటా, మాకు తెలియలేదు. మేము దాన్ని ఐడెంటిఫై చేయలేదు. ఆమె పొనుకునేటప్పుడు బాగా గురక రావటం, అన్నం తింటంటే బాగా గొంతులో నొప్పిగా ఉంటాం. అలా జరుగుతుంటే మేము వెయిట్ చేసిందనే ఉద్దేశంతో దాన్ని నిర్లక్ష్యం చేసాం. రాను రాను అది ముదిరిపోయి బాగా అసలు గొంతులో ఏం తినడానికి ఇబ్బందిగా అయిపోతుంటే హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్తే ఎండోస్కోపీ అవి తీశారు. అది గొంతు క్యాన్సర్ అని తెలిసింది. మేము గుర్తించడం లేట్ అవ్వటం వల్ల అది 4th స్టేజ్లోకి వచ్చేసింది. 4th స్టేజ్లోకి వస్తే సరే ఎట్లయినా ట్రీట్మెంట్ చేపియాలని హాస్పిటల్లో జాయిన్ చేస్తే కీమోను రేడియేషన్ పెట్టారు. 1 నెల పెట్టారు. తెలిసిన వాళ్ళ ద్వారా ఈ పునర్జన్మ ఆయుర్వేద హాస్పిటల్ విజయవాడది మేము తెలుసుకొని డాక్టర్ గారిని కలవటం జరిగింది. డాక్టర్ గారు సజెషన్ చేశారు, వాడండి మెడిసిన్స్, ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాము అని చెప్పగానే మేము ఇమీడియట్గా వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. 45 days ట్రీట్మెంట్ కోర్సు తీసుకున్నాము. ఇప్పటికి చాలా మార్పులు వచ్చినాయి. పేషెంట్లో తినగలుగుతుంది, మాట్లాడగలుగుతుంది, బాగా తన పనులు తను చేసుకోగలుగుతుంది. ఇంప్రూవ్మెంట్ బాగా కనిపిస్తుంది మెడిసిన్ ట్రీట్మెంట్ అయినాక. అందుకని మళ్ళీ రెండోసారి కూడా మేము వాడదామని ట్రీట్మెంట్ తీసుకోవడానికి వచ్చాము హాస్పిటల్కి.